ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 26 అంశాలతో థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పోలీస్ థీమ్ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి యోగాసనాలు నేర్పడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 4-5 చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడే యోగాపై ప్రజలకు అవగాహన కల్పించి ఆచరించేలా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో పోలీసు శాఖ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాలకు డిజిటల్ వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు అర్హతకు తగిన విధంగా రుణాలు అందచేయాలన్నారు. వార్షిక రుణ ప్రణాళిక, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరుపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల రుణం మొత్తం 2 లక్షల రూపాయలు దాటినట్లయితే ముద్ర, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ మొదలైన పథకాల కింద వారు రుణాలు పొందేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. వ్యాపారాల కోసం రుణాలు తీసుకున్న మహిళలకు 2% సబ్ ఇంటర్వెన్షన్ వర్తిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఇచ్చే పెట్టుబడులను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో రేషన్ మాఫియాను అరికట్టేందుకే ఎంటీయూ వాహనాలను తొలగించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో చౌక ధరల దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. రేషన్ కార్డుల దరఖాస్తుకు ఎలాంటి గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులు చేసేందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవాళ్లు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు. నిత్యం పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం పెంపొందుతాయని, ఖాళీ సమయం, సెలవు రోజుల్లో వృధా చేయకుండా గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఏ కృష్ణమోహన్ సూచించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, స్వేచ్ఛ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ కార్యశాలను కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించాలని, విద్యార్థి లోకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫిలియా వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చేవని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్, హిమోఫోలియా సొసైటీ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన రక్త సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఆధునిక పద్ధతులపై 2 రోజుల శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 1900 మంది హిమోఫీలియా, 2100 మంది తలసేమియా, మరో 2100 మంది సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారని చెప్పారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి అని, బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.